వెల్కమ్ టు ట్రస్ట్ కార్స్ నాచారం. చూడొచ్చు ఇలా జరిగిన కార్ మేళలో బండి అయితే అన్న తీసుకుంటూ 2017 మోడల్ వెహికల్ చాలా అంటే చాలా తక్కువ రేట్లో బండి అయితే వచ్చింది. కేవలం 1,65,000 కార్ అయితే వచ్చింది. అమ్మిన ఓనర్ ఇక్కడ ఉన్నారు, కొన్న ఓనర్ ఇక్కడ ఉన్నారు. ఏదేమైనా సరే కస్టమర్ టు కస్టమర్ డీల్ అయితే జరిగింది. అన్న 5,000 ఆఫీస్ ఛార్జ్ ఇచ్చిండు, అన్న 5,000 ఆఫీస్ ఛార్జ్ ఇచ్చిండు. కాబట్టి ట్రస్ట్ కార్స్ ఇదే విధంగా కొనసాగుతూ ఉంటుంది. కస్టమర్ టు కస్టమర్ డీల్ చేసుకుంటా ముందుకైతే వెళ్తూ ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు నాచారం ట్రస్ట్ కార్స్ ఇట్లనే కార్ మేళలో వచ్చి డైరెక్ట్ ఇట్లా డీల్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ టైం నుంచి మేము బండి అన్నకు డెలివరీ ఇస్తున్నాం కాబట్టి ఏదేమైనా కూడా అన్నదే బాధ్యత ఉంటుంది. చాలామంది తెలియక ఉన్నటువంటి మాట్లాడుకొని బయట పోయి డీల్ చేసుకుంటారు, మోసపోతారు. ఇప్పుడు ఈ బండిది మేము ఆర్టీఓ రిపోర్ట్ తీపించినాం, బండి మీద కేసు ఉందా లేదా చాలా చెక్ చేసినాం, ఇంజన్ నెంబర్ చేసి నెంబర్ అన్నీ చెక్ చేసి అన్నకైతే బండి ఇవ్వడం జరుగుతుంది. రేపు అన్న పోయి పర్మిట్ క్యాన్సిల్ చేసి సీసీ తీసి ఇస్తాడు. ఎల్లుండి అన్న పేరు మీద కారు కూడా అయిపోతుంది. కాబట్టి మీరు ట్రస్ట్ కార్డు డీల్ చేసుకుంటే ఇది పక్కా పని ఉంటుంది. మీరు 5,000 రూపాయల ఆఫీస్ కమిషన్ గురించి బయట పోయి డీల్ చేసుకొని మోసపోతున్నారు. అట్లా మోసపోకండి. అన్న ఎక్కడి నుంచి వచ్చిండు తెలుసుకుందాం. అన్న నీ పేరు? అబ్దుల్ రహీం, అంబర్పేట్. అన్న అంబర్పేట నుంచి వచ్చిండు, ఆన్లైన్లో బండి చూసి అమ్మనికి యూట్యూబ్లో చూసి వచ్చింది. సరే అన్న నీ పేరు? సురేష్ అన్న. అన్న పేరు సురేష్. మహబూబ్నగర్ నుంచి వచ్చినా నేను. ఇంతకుముందుకి ఇట్లా వచ్చిన 2 సార్లు వచ్చి చూసుకున్నా, మంచిగా అనిపించలేదు. ఇప్పుడు వచ్చి చూస్తే బండి నచ్చింది, తీసుకున్నాను. మంచిగా అనిపించింది రెస్పాన్స్. అన్న 2 వారాల నుంచి వస్తూ ఉండు, అన్నకు అనుకున్నట్టు బండి దొరకలే, అనుకున్న రేటు బండి దొరకలే. ఇవాళ అన్న అనుకున్న ప్రకారమే బండి దొరికింది, ఆ రేట్లో కూడా వచ్చింది. కాబట్టి మీరు కూడా ఏంటంటే ప్రతి మంగళవారం రండి. ఒకవేళ బండి మీకు అర్థం కాకుంటే మళ్ళీ మంగళవారం వస్తే మీరు అనుకున్న బండి కూడా రావచ్చు. చాలామంది కస్టమర్ వస్తున్నారు, వాళ్ళు వచ్చినప్పుడు బండ్లు వస్తలేవు, బండ్లు వచ్చినప్పుడు కస్టమర్ వస్తలేరు. అందుకే ఒక్కొక్క వారం అటు ఇటు అవుతుంది. అన్న నీ పేరు చెప్పనా? ఏమంటావు ట్రస్ట్ కార్డ్స్ గురించి ఏమంటావు? కస్టమర్ టు కస్టమర్ డీల్ ఉందా? కాబట్టి ఎవరు కూడా ఓనర్ టు ఓనర్ కలపరు. మేము మాత్రం ఓనర్ టు ఓనర్ కల్పించేస్తాం. డైరెక్ట్ కస్టమర్ టు కస్టమర్ డీల్ కాబట్టి అన్నకు తక్కువ రేటుకి బండి అయితే వచ్చింది. 1,65,000కే బండి వచ్చింది. కాబట్టి ఇట్లా మంచి మంచి బండ్లు అయితే వస్తూ ఉంటుంది. తప్పకుండా నాచారం ట్రస్ట్ కార్డ్స్కి మన ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. చూడండి ఆడ బుకింగ్ మీరు తీసుకుంటే జనరల్ విజిల్ తీసుకోండి. దాని ఫోన్ మిలగాలి బాక్స్ మన చలో ఎంట్రీ చేయించుకోండి. బండి అయినా బండి ఎంట్రీ చేయించుకోండి. అది కాపర్లు చూసుకునే వాళ్ళం. అవునా వెహికల్ అయిపోయిందంట. అయిపోయిన బండ్లని లోపల పెట్టేస్తే వేరే బండ్లకు మన దారి ఉంటుంది. ఏది అక్కడ ఉంది అంత మోడల్, ఎంత మోడల్ అమ్మాయి ఔరా బండి అయిపోయిందంట, డీల్ ఎంట్రీ చేసుకోండి. ఔరా బండి అయిపోయిన బండి ఎంట్రీ చేసుకోండి. ఔరా బండి ఆయనే కొన్నాను, అది చీజ్ వెహికల్. అయితే ఆయన ఒక 50,000 ముందు పట్టుకున్నాడు. అంటే పేపర్లు ఇంటికాడ ఉన్నాయి 550. వస్తుంది 575 అంటే అయ్యా. ఎవరికైనా ఇంతకు ముందు నుంచి ఒక కార్ తీసుకుని వాళ్ళు వేరే వాళ్ళని తీసుకొచ్చి బ్రదర్ కావచ్చు, సిస్టర్ కావచ్చు, ఫ్రెండ్ కావచ్చు, ఎవరికైనా కావచ్చు, ఇక్కడికి వస్తే నమ్మకం ఉంది అన్న ఆలోచన ఉన్న వాళ్ళు వాళ్ళ రివ్యూ ప్లీజ్ ఇవ్వండి. చూపించుకుంటాం. ఎందుకంటే మేము మాట్లాడింది కాదు, మీరు మాట్లాడింది కూడా చాలా మంది వింటారు. ప్లీజ్ రండి. తప్పకుండా మీ ఒపీనియన్ మా ఎస్పీఎస్ ఛానల్ కి షేర్ చేసుకుంటే నలుగురు బ్రదర్స్ అయినా మారుతారు. చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ వచ్చి 12,000 జీతాలతో జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళలేని బ్రదర్స్ ఎంతో మంది ఉంది. చాలా సంతోషకరం. ఆ పుణ్యం మీకు కూడా వస్తుంది, మీ అకౌంట్ లో కూడా ఉంటుంది. ప్లీజ్ అండి షేర్ చేయడానికి. SVS 7 ఛానల్
వాళ్ళు మేము ఇంటర్వ్యూ తీసుకోవడం జరుగుతుంది. ఇలా తీసుకోపోయి అది చేపి రాదు అనలా సైన్ ఆరా నేను ఆరా పోతే అగ్రిమెంట్ కర్రీ చేసే సత్తాయిస్తున్నాడు చూడు వాళ్ళు అసలు ఆయనే సూపర్ ఉంటారు వెంటనే బండ్లు బుకింగ్ అయిపోతున్నాయి. మీరు కూడా కావాల్సిన కార్ తీసుకొచ్చి బుకింగ్ అయితే చేసుకోవచ్చు. ట్రచ్ కార్డ్స్.